தமிழ திருவெம்பாவை 10వ பாசுரம். திருச்சிற்றம்பலம். பாதாளம் ஏழினும் கீழ் சோர்கழிவு பாதமலர் போதார் புனை முடியும் எல்லா பொருள் முடிவே பேதை ஒரு பால் திருமேனி ஒன்றல்லன் வேத முதல் விண்ணோரும் மண்ணும் துதித்தாலும் போத உலவா ஒரு தோழன் தொண்டருளன் போதில் குலத்தரன்றன் கோயிற்பினா பிள்ளைக்கார் ஏதவனூர் ஏதவன் பேர் ஆருற்றார் ஆரையலார் ஏதவனை பாடும் పరిసేలోరెంబావాయ్. తెలుగు తిరువెంపావై 10వ పాసురం. పాదాలను శోధింపగ హరి చిక్కులో పడినారే కుసుమ జట జూటములు విరించి కనుగొనలేదే ఉమాదేవితో దివ్య దేహంబు బాసిల్లును వేద వేద్యుడు నీవే ఆద్యంతరహితుడవు వర్ణాతీతుడవు భక్త హృదయ నివాసుడవు సిపివిష్టాయనుచు మేము నిత్యం కొలిచేమయ్య నీవెవరో ఏ ఊరో నీ బంధువులెవరో ఏ తీరుగా నీ కోసం ఏ గానం చేయగలను. 10వ పాసురం భావం. ఓ చెలి, ఆ దివ్యమూర్తి యొక్క పాదకమలములను పాతాళంలో ఎచటనున్నాయో కనుగొనడం శ్రీమన్నారాయణి వల్ల కాలేదు. అలాగే పుష్పాలంకృతమైన ఈశ్వరుని యొక్క జటాజూటం ఆ అంబరాన ఎచటనున్నదో గుర్తించడం బ్రహ్మ వల్ల కూడా కాలేదు. ఆద్యంతరహితుడైన ఆ స్వామి తన అర్ధాంగి అయిన ఉమాదేవితో కూడి అర్ధనారీశ్వరులుగా విరాజిల్లుతున్నారు. ఆద్యంతరహిత శివుని అత్యంత ప్రియము తోడ హృదయముగా కొలుచుట దీన కృత్యముగా నుండమేలు. వేదాలు ఆ పరమేశ్వరుణ్ణి వేదములే నేను కనుగొనజాలగా వెదకిన నీ ఘనమేమయ్యా ఇలా కీర్తిస్తున్నాయి. మనం వారిని సిపివిష్ట అనగా మా జీవితాలను ఉద్ధరింపజేసే జ్యోతి రూపంలో నిత్యం కొలుచుకుంటున్నాము. నీవెవరో, నీది ఏ ఊరో, నీ బంధువులెవరో నాకు తెలియదు శివయ్య. ఎలా గానం చేసి నిన్ను ప్రసన్నం చేసుకోగలను అని అర్థం. ధన్యవాదములు.